program is sponsored by Mr. and Mrs. K. Ibrahim from Parchuru, Prakasam district. May God bless them and their school. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిన్న మేము VBS చేశాం. ఎక్కడ అనగా తప్పిపోయిన బిడ్డలు, లేకపోతే అడుక్కునే వారి యొక్క బిడ్డలు, వారు స్తోమత లేక తినటానికి తిండి లేని పరిస్థితుల్లో ఒక అనాథ ఆశ్రమంకి వెళ్ళి తప్పిపోయిన వారు ఏ విధంగా వారు జీవిస్తున్నారు, అడుక్కునే వారు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది మేము వారి దగ్గరికి వెళ్ళి, మీరు తప్పిపోయినా పర్వాలేదు, తప్పిపోయిన కుమారుడు వేసుకున్న బట్టలు సరిగ్గా లేకపోయినా, తినటానికి తిండి సరిగ్గా లేకపోయినా, ఆ తప్పిపోయిన కుమారుని హద్దుకుంటానికి ఒక తండ్రి వేచి చూస్తున్నాడు. అలాంటి గొప్ప తండ్రి నా జీవితాల్లో కూడా ఉంది అని తెలియజేయడం కోసం ఒక VBS మేము చేశాం. దాని యొక్క దృశ్యాలు మనము చూద్దామా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. దృశ్యాలని చూశారు కదా. సంఘాలలో మన బిడ్డలకి వాక్యం చెప్తున్నాం, VBS చెప్తున్నాం, ఎంతో మంచిది. వారిని ఆధ్యాత్మికంగా బలపరచడం ఎంతో మంచిది. కానీ ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యము ఎవరి చెప్పాలి? కాబట్టి వెళ్తున్న మా లాంటి వారిని, మీలాంటి వారు ఇంకా ప్రోత్సహించి అనేకుల్ని దేవుని రాజ్యం కొరకు మనము ఏర్పరుస్తాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు అందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటికి ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.
ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ఎంతో వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడి మీద, లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి యేసు అనుచరులుగా పిలువబడుతున్న ప్రభువా, మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని మీ పరిశుద్ధమైన పాదాల ముందు తీసుకొని వస్తున్నాం. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు వారి జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయి ప్రభువా. కానీ చింతించడం కంటే ప్రార్థించడం ఎంతో మేలు ప్రభువా. కాబట్టి మీ అందు మేము విజ్ఞాపన చేస్తున్నాం. వీరిలో ప్రాముఖ్యంగా బి దేవదాస్ లివర్ ఇన్ఫెక్షన్తోని, కల్పన గారు 21 సంవత్సరాలు ఫిట్స్ ప్రాబ్లంతోని, జి రాజు టైఫాయిడ్ మలేరియాతోని, రేణుక లివర్ ప్రాబ్లంతోని, జి శ్రీను వెన్నెపూస తేడా వల్ల ప్రభా కాళ్ల నరాలు పనిచేయడం లేదు, ప్రమీల హార్ట్ ప్రాబ్లంతోని, జలీషా బ్లడ్ క్యాన్సర్తోని, బేబీ గర్భ సంచి ప్రాబ్లంతోని బాధపడుతున్నారు. వీరందరినీ ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరిని ప్రభా సాతానుడు వేధిస్తున్నప్పటికీ ప్రభా వారిన్నిటి నుంచి విడుదల యేసు నామమున తండ్రి మీరు దయచేయమని మేము వేడుకుంటాం ప్రభా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కే ఇబ్రాహీం పరుచూరు ప్రకాశం డిస్టిక్ నుంచి సంతానం కొరకు, కోచింగ్ సెంటర్ అభివృద్ధి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. మేమందరం ఏకీభవిస్తున్నాం. ఆ బిడ్డ నిండుగా దీవించండి. ఆ బిడ్డ ఒక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించును గాక. మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ని ప్రారంభించాం. ఆదాము అవ్వ ఎందుకు ఒక హీరోలాగా వారు మారలేకపోయారు అనేది మనము ధ్యానించాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఆదాము అవ్వ దేవుడితోని సహవాసంలో వారు విఫలమయ్యారు, బాధ్యతలో విఫలమయ్యారు, వారి విధేయతలో కూడా వారు విఫలము అయ్యారు. మనము కానీ అక్కడ గమనిస్తే అతి ఖరీదైన ఆహారం ఎవరైనా ఈ లోకంలో తిన్నారు అంటే అది ఆదాము అవ్వని. వారు ఆ పండు తిన్నాక ఈ లోకంలో పాపము అనేది వచ్చింది. ఎందుకు అంత ఖరీదైనది నేను అంటున్నానంటే, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన పాపాల కోసము త్యాగము చేయాల్సి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు అతని పరిశుద్ధ రక్తాన్ని మన కోసము త్యాగము చేయాల్సి వచ్చింది. అందుకే ఖరీదైన ఆహారం అని నేను అంటున్నాను. వారు ఆ ఫలాన్ని తినే ముందు సాతాను ద్వారా శోధింపబడ్డాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో కానీ మనం గమనిస్తే మీరు చావనే చావరు అని అన్నాడు. అవును, ఆదాము అవ్వ ఫలము తిన్నాక వారు చనిపోలేదు కదా, అంటే సాతానుడు నిజము చెప్పాడా? మనము అక్కడ లోతుగా అర్థము చేసుకోవాలి. సాతానుడు దేవుడి దగ్గర ఉండేవాడు. నాకు కూడా మహిమ కావాలి అని చెప్పి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధి నుంచి త్రోయబడ్డవాడు సాతానుడు. అనగా సాతానుడికి దేవుడి యొక్క ప్రతి ఒక్క ప్రణాళిక సాతానుడికి తెలుసు. మానవుడితో దేవుడు ఏమి చేయబోతున్నాడు, ఏ విధంగా మానవుడి జీవితం ద్వారా దేవునికి మహిమ కలగబోతుంది అనేది సాతానుడికి ప్రతీదీ తెలుసు. కానీ సాతానుడికి తెలియనిది ఏంటిది అనక, మర్మమైన దేవుని ప్రణాళిక ఏంటిది అనగా క్రీస్తుని ఈ లోకంలోకి పంపించడం. యేసు క్రీస్తు ద్వారా ప్రతి మానవుడికి ఒక విమోచన, ఒక విడుదల అతని పాపాన్ని నుంచి కలుగుతుంది అనే మర్మయుక్తమైన ప్రణాళిక సాతానుడికి తెలియదు. కాబట్టి సాతానుడికి కావాల్సింది శారీరక మరణం కాదు, ఆధ్యాత్మిక మరణం. అందుకే మీరు ఈ ఫలాన్ని తింటే చావనే చావరు అని అనగానే అక్కడ వారు చావలేదు. ఆదాం గారు 930 సంవత్సరాలు వారు బ్రతికారు. అంటే వారు ఆధ్యాత్మికంగా చనిపోయారు. అనగా సాతానుడు చెప్పింది నిజంగా అనిపించే అబద్ధం, ఒక అబద్ధము నిజము రూపములో కనపడేది సాతానుడి యొక్క ప్రణాళిక, సాతానుడి యొక్క మాటలు, సాతానుడి యొక్క మోసపూరితమైన బుద్ధి. ఆదాము అవ్వ ఆ మోసపూరితమైన బుద్ధిలో పడిపోయి ఆధ్యాత్మిక మరణాన్ని వారు చవి చూడాల్సి వచ్చింది. అనగా ఏ పరిశుద్ధాత్మ కోసమైతే మనం ప్రాకులాడుతున్నామో, ఏ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడాలని మనకు ఆశ కలిగి, ఆలోచన కలిగి ఉన్నామో, ఆ పరిశుద్ధాత్మ ఆదాము అవ్వ నుంచి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వారు మరణించారు. సాతానుడికి శారీరక మరణం కంటే ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మిక మరణం. దేవునితోని సహవాసము కోల్పోవాలనే ఆలోచనతోనే సాతానుడు మనల్ని శోధిస్తూ మోసపూరిత మాటలు, ఒక తాత్కాలికమైన కష్టాలు లేకపోతే తాత్కాలికమైన ఆనందాన్ని మన జీవితాల్లో తీసుకొని వచ్చి
దానికి లొంగిపోయేటట్టు సాతానుడు మనల్ని చేస్తాడు. కాబట్టి నా జీవితాల్లో సాతానుడు తీసుకొచ్చే అబద్ధము నిజము రూపంలో కనిపడ్డా దానికి మనము లొంగిపోకూడదు అనేది గమనించాలి. ఏ విధంగా అనగా, మీరు గమనిస్తే ఎప్పుడైనా మనం స్నేహితులతోని ఉన్నప్పుడు, లేకపోతే ఎవరితోనైనా మనము ఉన్నప్పుడు మనల్ని శోధిస్తారు. తాగండ్రా, ఏం పర్లేదు, ఏమి కాదులే, మీరేమి చావరులే అని అంటారు. అవును, తాగిన వెంటనే మానవుడు చనిపోడు. చెడు దృశ్యాలు చూడకూడదు అని తల్లిదండ్రులు ఈ పరిశుద్ధ గ్రంథము చెప్తే, మీరు దానికి బానిసలైతే మీకు చాలా నష్టము కలుగుతుందని చెప్పినా, మొట్టమొదటిసారిగా చూసినా లేకపోతే కొన్నిసార్లు చూసినా మనకి మరణం అనేది రాదు. కానీ ఇన్ ద లాంగ్ రన్ భవిష్యత్తులో అది ఎంత హాని చేస్తుంది అనేది మనము ఊహించలేం. ఎలాంటి చెడు వ్యసనాలు మనం అలవాటైనా, లేకపోతే వైవాహిక సంబంధాలు మనం పెట్టుకొని జీవించినా, ఎంతమంది మనకి చెప్పినా ఇది మంచిది కాదు, మీరు నాశనం అయిపోతారు, మీరు నష్టపోతారని ఎంతమంది చెప్పినా, మనం అది చేసేటప్పుడు, దాన్ని మనం అనుభవించేటప్పుడు మనకి ఏది తెలియదు. మనకు అనిపిస్తుంది వీరికేమి తెలుసు, వెర్రి వాళ్ళు, మనకు నష్టము కలుగుతుంది, నాశనం అయిపోతామని అంటారు, కానీ నాకు ఎంతో సంతోషము కలుగుతుంది కదా అని చెప్పి మనము అనుకుంటాం. ఆదాము అవ్వ కూడా అదే అనుకున్నారు. మరి ఈ పండు తింటే మీరు చావనే చావరు అనగానే వారు చావలేదు. కానీ భవిష్యత్తులో ఇన్ ద లాంగ్ రన్ దే హ్యాడ్ టు సఫర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నా జీవితాల్లో కూడా మందు తాగొద్దు, చెడు వ్యసనాలకు అలవాటు కాకూడదు, చెడు దృశ్యాలకు అలవాటు కాకూడదు, వైవాహిక సంబంధాలకు అలవాటు కాకూడదు, మోసపూరితమైన వాటికి అలవాటు కాకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నా. ఆ సాతానుడికి లొంగిపోయి మనము జీవిస్తుంటే భవిష్యత్తులో ఇన్ ద లాంగ్ రన్ వీ హ్యావ్ టు సఫర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టీవీ చూస్తున్న బిడ్డలు, మీ జీవితాల్లో కూడా సాతానుడు తీసుకొస్తే అబద్ధము ఎంతో నిజంగా మనకి కనపడుతుంది. కానీ దాని ఎన్నుకున్న మోసపూరితమైన ఆలోచన, శారీరకంగా నష్టపోతే సాతానుడికి ఏ లాభము లేదు, ఆధ్యాత్మికంగా నష్టపోవాలి, దేవుడితోని సహవాసము మనము కోల్పోవాలి అనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తాడు. దేవుడితో సహవాసము కోల్పోయామంటే శరీరాన్ని కూడా మనం పట్టించుకోం. ఏ శరీరం అయితే దేవుని ఆలయంగా ఉండాలి, ఏ శరీరంలో అయితే దేవుని యొక్క మందిరంగా ఉండాలి, ఆ శరీరాన్ని కూడా మనం విచ్చలవిడిగా వాడుతాం. అందుకే వాడు మొట్టమొదటిగా ఆధ్యాత్మిక మరణాన్ని మన జీవితాల్లో తీసుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఆలోచించామా, దేవుడు ఈ పండు తింటే మీరు మరణిస్తారు అని అన్నారు, కానీ ఎందుకు మానవుడు మరణించలేదు అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? దేవుడికి నీ జీవితం నా జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక దేవుడికి ఉంది. ఆ ప్రణాళికలో దేవుని చిత్తానికి అనుగుణంగా మనము జీవించాలి. కానీ మానవుడు చేసేది తన సొంత నిర్ణయము తీసుకొని, సొంత ఆలోచనతోని దేవుడి చిత్తానికి అడ్డుగా, ఆపోజిట్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుని చిత్తంలో ఏదోను తోట ఉంది, కానీ మానవుడి చిత్తంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఏదోను తోట నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాబట్టి మానవుడి ఆలోచన, మానవుడి చిత్తానికంటే గొప్పది దేవుని చిత్తం. దేవుని చిత్తానికి అనుగుణంగానే మనము జీవించాలి, వివాహము చేసుకోవాలి, ఏదైనా మనము చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ మానవుడికి ఎంతో విలువ ఇస్తారు. ఎంతో ప్రేమతోని దేవుడు మనల్ని సృష్టించారు, ఆయనతోని సహవాసము చేయడానికి. ఒక పరిశుద్ధంగా, పవిత్రంగా, పాపము లేని జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, అలాంటి జీవితాన్ని జీవించాలని చెప్పి దేవుడు మనకి ఎంతో విలువనిస్తారు. కానీ ఆ విలువని మనము నిలబెట్టుకోకుండా, ఆ విలువకు తగ్గట్టు మనము జీవించకుండా పాపము మనము చేసినప్పటికీ ఆదాము అవ్వ ఎందుకు మరణించలేదు అనగా, దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక మన జీవితం పట్ల ఉంది కాబట్టి మనకి విలువ ఇస్తారు. కాబట్టి ఇంకా మనము సజీవులుగా ఉన్నాం. దేవుడు మనల్ని నాశనము చేయాలంటే క్షణము కూడా పట్టదు. కానీ దేవుడు ఎందుకు నాశనము చేయట్లేదు అనగా, మనల్ని ప్రేమిస్తారు, మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, మనకి దేవుడు విలువ ఇస్తారు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, నా జీవితాల్లో నాకు విలువ లేదు, నా కుటుంబంలో నేను ఒక వేస్ట్ ఫెలో దానిని, నా జీవితం వ్యర్థము, పాపంలో జీవిస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, పాపంలో జీవిస్తున్నాడు, దేవుడు నన్ను అంగీకరిస్తారా, ఈ సమాజంలో నాకు విలువ కలుగుతుందా అని చెప్పి ఆలోచించేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనుషులు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నా జీవితానికి దేవుడు విలువ ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఒక 100 రూపాయల నోటు ఉందనుకోండి. ఆ నోటు గవర్నమెంట్ అప్రూవ్ మంచిగా ఉంటే ప్రతివారు తీసుకుంటారు, అవునా? ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన నోటు 100 రూపాయల నోటుని నలిపేశాము, లేకపోతే నీళ్ళల్లో వేసేసాము అనుకోండి,
దాని విలువ పోతుందా? పోదు కదా. దాన్ని మనం పడేస్తామా? పడేయం. దాన్ని ఏమి చేస్తాం? తడిసిపోయిన దాన్ని ఎండబెట్టుకుంటాం, నలిగిపోయిన దాన్ని ఇస్త్రీ చేసో దాన్ని సరిగ్గా చేసుకొని మళ్ళీ మనము దాన్ని వాడుతాం. గాడ్ హాజ్ అప్రూవ్డ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంపై ఒక ముద్ర వేశారు. వీరు నావారు, నేను ప్రేమతో సృష్టించుకున్నవారు. వీరికి ఎంత పాపంలో జీవించినా వీరికి ఒక విలువ ఉంది. ఆ పాపం నుంచి వైదొలిగితే ఏ సహవాసాన్ని అయితే వారు కోల్పోయారో ఆ సహవాసాన్ని నేను తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును, ఆ 100 రూపాయల నోటు తడిసిపోతే ఎండబెట్టుకోవాలి. ఆ 100 రూపాయల నోటు నలిగిపోతే దాన్ని మళ్ళీ సరిగ్గా చేసుకోవాలి. నలిగిపోయిన జీవితం, నాశనమైపోయిన జీవితాన్ని ఎండపెట్టుకొని దేవుని పరిశుద్ధ రక్తంతోని దాన్ని కడుక్కుంటే, ఏ విలువతోనైతే, ఏ ప్రేమతోనైతే, ఏ పరిశుద్ధతతోనైతే దేవుడు మనల్ని సృష్టించారు, ఆ విలువ, పరిశుద్ధత, ఆ సహవాసం మన జీవితాల్లో తిరిగి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎందుకు మనకు అత్యున్నతమైన విలువ ఇస్తారు అని నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో కానీ గమనిస్తే, వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అనగా, మాస్టర్ పీస్ అనగా ఒకటే ఉంటుంది, ఇంకొకటి ఉండదు. ప్రతి మానవుడు దేవుడికి ఒక మాస్టర్ పీస్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన జీవితానికి ఎంతో విలువ దేవుడిస్తాడు. కాబట్టి దేవుడిచ్చే విలువ కలిగిన ఈ జీవితాన్ని నలపకుండా, పాపంలో మనము జీవించకుండా ఆ విలువకు తగ్గట్టు మనము జీవిస్తాం. దేవుడికి మహిమార్థంగా మనము జీవిస్తాం. మనము కానీ ఆ ఏదోను తోటలో గమనిస్తే, దేవుడు ఒక అందమైన ఏదోను తోటని ఆదాము గారికి, అవ్వ గారికి ఇచ్చారు. దేవుడు సృష్టించిన ఏదోను తోట, ఒక మంచిగా సృష్టించిన, అందంగా సృష్టించిన, పరలోకం భూలోకంలో ఉన్నంత మంచిది దేవుడు ఆదాము అవ్వగారికి ముందుగానే సృష్టించి వారికి ఇచ్చారు. నా జీవితంలో కూడా ఏదోను తోట లాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాంట్లో సేద్యపరచుకోవాలి, దాంట్లో కష్టపడాలి. తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఎన్నో గాలులు, ఎదురు దెబ్బలు మనకు తగులుతాయి. కానీ ఏదోను తోట లాంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు, దాన్ని ఆ తోటలో ఒక తోట మాలిగా కష్టపడుతున్నామా, దేవుడికి మహిమ తెచ్చేటట్టు మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఎప్పుడైతే ఏదోను తోట లాంటి జీవితంలో పాపము అనేది ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడు ముళ్ళ కంపల గురించి మాట్లాడారు. అవును, నా జీవితంలో కూడా పాపము అనేది ప్రవేశించినప్పుడే కష్టాలు అనేది ఎదుర్కోవాల్సి మన జీవితాల్లో వస్తుంది అనేది గమనించాలి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల్లో మీ జీవితాల్లో కూడా ముళ్ళు లాంటి జీవితము మీరు జీవిస్తుంటే గమనించుకోండి, పరీక్షించుకోండి. ఇంకా మన జీవితాల్లో పాపం అనేది ఉందా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం కానీ ఆదాము అవ్వని గమనిస్తే, వారు పాపము చేశాక వారు ఏం చేస్తున్నారు? దాసుకుంటున్నారు. మనం కానీ అక్కడ గమనిస్తే వారు ఆకులతో వారి శరీరాన్ని కప్పుకున్నారు. ఎందుకంటే వారు సిగ్గుపడ్డారు. పాపం అనేది జీవితంలోకి వస్తే సిగ్గే మొట్టమొదటిగా వస్తుంది. మనల్ని ఈ సాతానుడు లోకంలో సిగ్గుపడే విధంగా పరిస్థితులని, మనుషులని మన జీవితాల్లోకి తీసుకొని వస్తాడు. ఆదాము అవ్వ జీవితంలో కూడా జరిగింది అది. వారు ఎప్పుడైతే ఆ పండుని తిన్నారో సిగ్గుపడ్డారు. వారి పాపాన్ని వారు దాచిపెట్టుకోవడానికి వారు ప్రయత్నించారు. దేవుడి నుంచి కూడా దాచుకోవడానికి వారు ప్రయత్నించారు. కానీ ఎప్పుడైతే దేవుడు సన్నిధిలోకి వారు వచ్చారో, ఏ పాపము వారు దాచిపెట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ పాపము వారి జీవితాల్లో దాగలేకపోయింది. నా జీవితాల్లో గమనించాలి, మనం చేసే పాపాన్ని మనం దాచిపెట్టుకోవడానికి మతపరమైన క్రియలు మనం చేస్తుంటాం. క్రైస్తవులం కాబట్టి సంఘానికి వెళ్ళాలి, క్రైస్తవులం కాబట్టి బైబిల్ చదవాలి, లేకపోతే బల్లని సిద్ధపరచాలి, లేకపోతే సంఘ పెద్దగా ఉండాలి, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్లు చేయాలి, లేకపోతే ఉపవాసము చేయాలి. మతపరమైనవన్నీ మనము చేస్తుంటాం. లేకపోతే మంచి పనులు చేసుకుంటూ ఆ పాపాన్ని మనం దాయడానికి మనము ప్రయత్నిస్తుంటాం. కానీ దేవుడు వారిని చూసినప్పుడు, ఏ పాపాన్ని అయితే వారు దాచుకోవాలని ప్రయత్నించారో దేవుడికి వారు దిగంబరులుగానే కనపడ్డారు. అందుకే బైబిల్లో మొట్టమొదటిగా బలి ఎక్కడైనా అర్పింపబడ్డది అనగా అది ఆది కాండంలో. వారు సొంతగా చేసుకున్న వారు ఆకులు వారి పాపాన్ని దాయలేకపోయింది. అందుకే దేవుడు ఆ 3వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే, వారికి దేవుడు జంతువుల యొక్క చర్మంతోని బట్టల్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనగా వారి పాపాల్ని కప్పడానికి. మనం హీబ్రూ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే, రక్తము చిందనిదే పాప క్షమాపణ మనకి లేదు. అవును, రక్తము చిందింపబడ్డది. అందుకే ఆ బలి అర్పణ ద్వారా అక్కడ వారి పాపాలు కప్పబడ్డాయి. మొట్టమొదటి బలి అర్పణ ఏదోను తోటలో దేవుని ద్వారా ఇవ్వబడ్డది మన పాపాల్ని కప్పడానికి. కానీ
చివరి అర్పణ దేవుడు ద్వారానే ఇవ్వబడ్డది. ఆయన పరిశుద్ధ కుమారుని ఆ కల్వరి శిలువ మీద మన పాపాల్ని తొలగించడానికి. అవును, మనము గాని బలి అర్పణలు ఇస్తే పాపాలు కప్పబడతాయి, కానీ క్రీస్తు రక్తంతో మనం కడిగింపబడితే పాపాలు తొలగిపోతాయి. అది దేవుడు చేశారు. ఆదాము అవ్వ ఎందుకు హీరోలాగా మారలేకపోయారు అనేది మనము తెలుసుకున్నాం. ఈరోజు కయీను ఏబెల్ గురించి మనము తెలుసుకుందాం. మొట్టమొదటి తల్లిదండ్రులు ఈ భూలోకంలో, మొట్టమొదటి కుటుంబము ఈ భూలోకంలో ఆదాము అవ్వ కయీన్ అండ్ ఏబెల్. మొట్టమొదటి బాబు ఎవరు అనగా కయీను, తర్వాత ఏబెల్. వారి జీవితంలో మొట్టమొదటిగా పాపము కూడా వచ్చింది. అందుకే పాపము చేశాక ఏర్పడ్డబడ్డ తల్లిదండ్రులు, కుటుంబము అనే వ్యవస్థ అక్కడ ప్రారంభమై మనము కానీ అక్కడ గమనిస్తే దేవుడు ఎంతో అందమైన జీవితానికి ఇవ్వడానికి ఒక ప్రణాళికని సిద్ధపరిచారు. కానీ మానవుడు దాన్ని నాశనము చేశాడు. పరమ తండ్రి అయిన దేవుడు, కృపామయుడు, సత్య సంపూర్ణమైన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తారంటే మన పట్ల ఇంకా ప్రణాళిక కలిగి ఉంది. మానవుడు దేవుడు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన స్వాతంత్రం ద్వారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నప్పటికీ దేవుడు మాత్రం మానవుడిని నాశనము చేయలేదు. దేవుడు ఎప్పుడు మారే దేవుడు కాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. కానీ దేవుడు మన పట్ల ఆయన విధానాలని మారుస్తారు. ఏదోను తోట ఇచ్చారు, ఆయన ప్రణాళికలో ఉంది. కానీ మానవుడు చేసిన తప్పులు బట్టి ఏదోను తోట నుంచి బయటకి రావాల్సి వచ్చింది. అయినా దేవుడు మాత్రం మానవుడిని విడవలేదు. ఈ కయీన్ అండ్ ఏబెల్ గురించి మనం ధ్యానించాలి అనగా మొట్టమొదటి సహోదరుడు బైబిల్లో ఎవరు అనగా కయీన్ అండ్ ఏబెల్. కయీను ఒక విలన్గా మారాడు, ఏబెల్ ఒక హీరోలాగా, విశ్వాస వీరుడుగా అతను మారాడు. కయీను గురించి మనం గమనిస్తే కయీను ఒక నాస్తికుడు కాదు, దేవుణ్ణి నమ్మేవాడు. అదేవిధంగా ఆయన ఆధ్యాత్మికంగా బలంగా కూడా లేడు. మనం కానీ అక్కడ గమనిస్తే కయీను తన తండ్రిని అనుసరిస్తున్నాడు. అవును, భూమిని సేద్యపరచాలి. కయీన్ వాజ్ ఏ ఫార్మర్, హీ వాజ్ ఫాలోయింగ్ హిజ్ డాడ్. అనగా తండ్రిని అనుసరించుకుంటూ తండ్రి చేసే పని కుమారుడు చేస్తూ ఉండగా మనం ఏమంటాం, అబ్బా ఎంత మంచి కుమారుడు అండి, దేవుడిని నమ్ముతే కుమారుడు అండి అని మనం చెప్తాం. అంటే హీ మైట్ బి ఏ గుడ్ క్రిస్టియన్, ఒక మంచి క్రైస్తవుడుగా కయీను జీవించేవాడు. కానీ అతను చేసేవన్నీ ఆధ్యాత్మికంగా చేసేవి కాదు, అతను అన్ని మతపరమైనవి చేసేది. మనము గమనిస్తే ఎప్పుడైనా మతపరమైనవని ఏవైనా మనము చేస్తే వారు ఎంత ఆధ్యాత్మికంగా లోతుగా ఉన్నారు అనేది ఎవ్వరికి తెలియదు. మనము గమనిస్తే వివాహము చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా అడిగేది సంఘానికి వెళ్తారా, బైబిల్ చదువుతారా, ప్రార్థన చేస్తారా, రక్షణ పొందారా అనే అంటాం. కానీ విశ్వాసంలో ఎంత లోతుగా వారు జీవిస్తున్నారు, ఎలాంటి అనుభవంలో వారు ఉన్నారు, ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చిన విశ్వాసంలో నిలబడి భార్యని భర్తని ప్రేమించడం, కుటుంబాన్ని సన్మానించే వారుగా ఉన్నారా అనేది మనము ప్రశ్నించాం. మతపరమైన ముసుగులో వారు జీవించేవారు. కయీను కూడా మతపరమైన ముసుగులోనే జీవిస్తూ వచ్చాడు. ఒక మంచి క్రైస్తవుడుగానే అనిపించుకున్నాడు. కానీ ఏబెల్, ద ఫస్ట్ హీరో ఆఫ్ ది బైబిల్, ద మ్యాన్ హూ ఒబేడ్ గాడ్, మొట్టమొదటి వీరుడు బైబిల్లో ఎవరు అనగా ఏబెల్. మనం హీబ్రూ పత్రికలో చూస్తే ఈ భూలోకంలో మానవుల ద్వారా జన్మింపబడ్డ మొట్టమొదటి మానవుడు, దేవుడికి విధేయుడుగా ఎవరైనా ఉన్నారు, నీతి మంతుడుగా ఎంచబడ్డాడు ఎవరైనా అంటే అది ఏబెల్ గారి. మొట్టమొదటి హతసాక్షి కూడా ఈ బైబిల్లో ఎవరు అనగా ఏబెల్ గారే. అలాంటి సమయంలో కయీను గారు, ఏబెల్ గారు అక్కడ దేవుడికి అర్పణ ఇవ్వడానికి వచ్చారు. ఆ అర్పణ ఇచ్చే తప్పుడు దేవుడు కయీనుని వారి అర్పణని నిరాకరించారు, ఏబెల్ని వారి అర్పణని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అనగా నాతో పాటు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కయీన్స్ యాటిట్యూడ్, కయీన్స్ బిహేవియర్, కయీన్స్ క్యారెక్టర్ వాజ్ నాట్ రైట్ విత్ గాడ్. హీ వాజ్ ఫిల్డ్ విత్ ఈవిల్. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నవారు కుటుంబంలో ప్రేమ అనేది ఉందా? భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా, అతి ముఖ్యంగా సహోదరులుగా మనము ప్రేమ కలిగి జీవిస్తున్నామా? లేకపోతే కయీను వలె మన జీవితము ఉందా? ఒక ప్రేమ లేకుండా, ఒక ఐక్యత లేకుండా మనము జీవిస్తున్నామా? లోకానికి ఒక మంచి క్రైస్తవుడుగా ఒక మతపరమైన ముసుగులో పెట్టుకొని మనము పాపంలో ఇంకా జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితానికి విలువ అనేది ఉందా? నేను ఎంతో ఒంటరి వాడిని, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను అనుకున్న పనులు ఏమీ జరగట్లేదు, పాపంలో జీవిస్తున్న వాడిని నన్ను ఎవరైనా అంగీకరిస్తారా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? కానీ
విలువ ఇచ్చే దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది గమనించాలి. ఆదాము అవ్వ ఎంత పాపము చేసినా వారిని నాశనం చేయడానికి నిమిషము పట్టదు. కానీ దేవుడు ఎంతో ప్రేమతోని మనల్ని సృష్టించుకున్నారు. ఆ ప్రేమకి దేవుడు విలువ ఇస్తారు. కానీ దేవుడు చూపెట్టిన ప్రేమకి, దేవుడు చేసిన త్యాగానికి మనము విలువ అనేది ఇస్తున్నామా? లేకపోతే సాతానుడి యొక్క అబద్ధాలు, ముసుగులు నిజంలాగా కనపడుతూ అవిటికి లొంగిపోయి మనము జీవిస్తున్నాం. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక మంచి క్రైస్తవుడుగా మనం జీవిస్తూ, సంఘాలకి వెళ్తూ, సంఘ పెద్దలుగా ఉంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, లేకపోతే గొప్ప పేర్లు పెట్టుకుంటే మనం మంచి క్రైస్తవులము కాము. విశ్వాసంతో జీవించాలి. విశ్వాసంతో వచ్చే క్రియలు దేవుడికి మహిమార్థంగా ఉండాలి. ఈరోజు నీ నా జీవితాలు అలాంటి జీవితం మనము జీవించకుండా, కుటుంబంలో, వైవాహిక జీవితంలో, సంఘంలో, లేకపోతే వ్యక్తిగతంగా ప్రేమ లేకుండా జీవిస్తూ, నిరాశ నిస్పృహలో మనము జీవిస్తూ ఉంటూ, సాతానుడి యొక్క అబద్ధాలు నిజంగా కనపడిపోయి అవిటికి లొంగిపోయి జీవిస్తూ, దేవుడితోని సహవాసం కోల్పోయి జీవిస్తూ ఈ టీవీ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? మీ జీవితానికి ఒక జవాబు రావాలి అనగా రక్తము చిందనిదే పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ రక్తము చిందింపబడ్డది. ఈరోజు నీ నా పాపపు జీవితాన్ని కడిగింపడానికి, నీతోని నాతోని ఒక సహవాసము చేయడానికి తండ్రి అనే దేవుడు అతని కుమారుడు పరిశుద్ధ రక్తాన్ని నీ కోసము నా కోసము త్యాగం చేశారు. ఆ పరిశుద్ధ రక్తంతో మన జీవితాన్ని కడిగింపజేసుకోగలిగితే ఆ సహవాసం తిరిగి మనము తెచ్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్మతోని మనం నింపబడగలుగుతాం. ఈరోజు అలాంటి సహవాసం రావాలి అనగా ఉన్న పాటున, ఉన్న చోటున ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకుంటే, ఈ రోజు కానీ దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే కయీను లాంటి జీవితాన్ని ఏబెల్ జీవితం లాగా మనము మార్చగలుగుతాం. మతపరమైన ముసుగులో జీవిస్తున్న కయీను, అతను కూడా అర్పణ తెచ్చాడు. కానీ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? దేవుడు యందు సరిగ్గా జీవించకుండా అతను తీసుకుని వచ్చాడు. బయట ఒకటి, లోపటి ఒకటి పెట్టుకొని కయీను జీవించాడు. ఈరోజు నీ నా జీవితంలో అలాంటి జీవితాన్ని మనం జీవిస్తుంటే, మతము అనే ముసుగులో కానీ మనము జీవిస్తుంటే, పైకి ఒక భక్తుడిలాగా, పైకి ఒక విశ్వాసిలాగా మనం జీవిస్తుంటే, ఆధ్యాత్మికంగా బలంగా లేకుండా మనము జీవిస్తుంటే, ఈరోజు మన జీవితం పైకే కాదు అంతరంగంగా కూడా మారాలి ఆలోచన కలిగి ఉంటే మన జీవితాలు ఏబేల్ గారు వలె మారాలి. ఒక హీరో ఆఫ్ ద బైబిల్లో విశ్వాస వీరుడుగా మన జీవితము మారాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా మనము ఒక సహోదరులుగా దేవుడికి మహిమార్థంగా మనము జీవిస్తున్నామా? దేవుడికి మనం ఏది ఇచ్చేదానికంటే ముందు మన హృదయాన్ని దేవుడికి మనం ఇచ్చామా అనేది ఆలోచించాలి. అలా మనము జీవించకపోతే మీ ప్రార్థన అవసరతలని ఈ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరుల ఈ మిషనరీ సంస్థ ఇంత బలంగా పరిచర్య చేయగలుగుతుంది. భిక్షగాళ్ళ పిల్లల దగ్గరికి, లేకపోతే తప్పిపోయిన వారి పిల్లల దగ్గరికి వెళ్ళి సేవా పరిచర్య చేయగలుగుతుంది అంటే దేవుని కృప, మీ ప్రార్థన సహకారాలు బట్టి ఇంత బలంగా మేము సేవ చేయగలుగుతాం. అనేక ఆత్మల్ని దేవుని రాజ్యం కొరకు ఏర్పరచాలి అనగా మీరు మాకు సహాయం చేయాలి. మీరు ఈ మినిస్ట్రీకి సహాయం చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను మీరు ఇంకా ప్రోత్సహించి యేసు అనుచరుల మిషనరీ పరిచర్యని మీరు బలపరచమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.